హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి పౌలు గారి యొక్క గొప్ప కోరికల గురించి తెలుసుకుందాం. పౌలు గారు ఏ రకమైన కోరికలు కలిగి ఉన్నాడో ఈరోజు తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో పౌలు ఆత్మ సంబంధమైన కోరికలు కలిగి ఉన్నారు. పౌలు కలిగి ఉన్న కోరికలు ఏమిటని బైబిల్ గ్రంథం నుంచి గమనించినట్లయితే, క్రీస్తును సంపాదించుకోవాలనే కోరిక కలిగి ఉన్నారు. ఆయనలో కనబడాలనే కోరిక, ఆయన నీతిని కలిగి ఉండాలనుకున్నారు. ఆయనను తెలుసుకోవాలని కలిగి ఉన్నారు. దేవుని యొక్క శక్తిని గురించి తెలుసుకోవాలనే కోరిక, ఆయన శ్రమలలో సహవాసం కలిగి ఉండాలని పౌలు గారు కోరుకున్నాడు. ఆయన మరణంలో సమానుభవం కలిగి ఉండాలనుకున్నాడు. మొదటి పునరుద్ధానంలో ఉండాలనే కోరిక కలిగి ఉన్నాడు. సంపూర్ణునిగా ఉండాలనుకున్నాడు. బహుమానం పొందాలనే కోరిక కలిగి ఉన్నాడు. ఇతర విశ్వాసులతో ఒకనిగా ఉండాలనుకున్నాడు. మార్పు పొందాలని పౌలు కోరుకున్నాడు. బైబిల్ గ్రంథంలో పౌలు గారు క్రీస్తు నిమిత్తం అనేక రకమైన శ్రమలు అనుభవించినట్లుగా కొరింథీ పత్రికలో మనం చూడవచ్చు. అదేవిధంగా తనకి ఏవేవి లాభకరంలో అవి క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నానని పౌలు సెలవిస్తున్నాడు. దేవుని కోసం అనేక రకమైన శ్రమలు పౌలు అనుభవించాడు. ఆత్మ సంబంధమైన కోరికలు పౌలు కలిగి ఉన్నాడు. అదేవిధంగా మంచి పోరాటము పోరాడి తన పరుగును కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకున్నాడని తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనం కూడా దేవునిలో బలపడుతూ ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని కోసము ఎన్ని శ్రమలైనప్పటికీ అనుభవిస్తూ ఆయన మహిమార్థంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన కోరికలు కలిగి మన విశ్వాసమును కాపాడుకుంటూ ఆత్మీయంగా మనం ఎదుగుతూ దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మనం ఉండాలి. ఆ విధంగా దేవునిలో మనం ఎదుగుటకు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.